ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. గత 2 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు బాదాడు. కానీ అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అందుకే తిలక్ను రిటైన్ ఓన్గా బయటకు పంపారు. అయినా ఆ మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఎన్నోసార్లు ముంబైని గెలిపించిన తిలక్ను రిటైర్డ్ అవుట్గా పంపడంపై విమర్శలొచ్చాయి. అందుకే తిలక్ను రిటైర్డ్ అవుట్గా బయటికి పంపారు. అయితే ఆ మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఎన్నోసార్లు ముంబైని గెలిపించిన తిలక్ను రిటైర్డ్ అవుట్గా పంపడంపై విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా తిలక్ లక్నో మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ కావడంపై స్పందించాడు. జట్టు ప్రయోజనం గురించి ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పుకొచ్చాడు వర్మ. అది పెద్ద విషయం కాదు. జట్టు ప్రయోజనం కోసం వారు ఆ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి సానుకూలంగా తీసుకున్నాను. ఈ విషయం గురించి బయట వ్యక్తులు ఎలా ఆలోచిస్తారనేది కీలకమే. కానీ నేను మాత్రం దీన్ని సానుకూలంగా తీసుకున్నాను. నేను ఎక్కడ బ్యాటింగ్ చేసినా సౌకర్యంగా ఉండాలి అని అనుకుంటానని అన్నాడు వర్మ. నన్ను ఎక్కడ ఆడించాలి అనే దాని గురించి చింతించొద్దు అంటూ కోచ్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కి చెప్పారు. ఏ స్థానంలో ఆడినా నా బెస్ట్ ఇస్తానని వివరించాని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ముంబై ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే సాధించగా వారి తదుపరి మ్యాచ్ 17న మన సన్ రైజర్స్ హైదరాబాద్తో వాంఖేడే వేదికగా జరగనుంది.